లోకం ఎక్కడ పట్టిందంటే ఇంటి దగ్గర అర్థమో కథవీర సోమయ్యకుళ్ళు కథవీర సోమయ్యకు ఏనాడు పెద్దమరాలు శోకం ఉంటుంది ఓ బిడ్డ పెద్దమ్మరారా ఏనాడు కుల్లి కుల్లి గుడికన్ను పోతుంది ఏది కన్ను పోతుంది బిడ్డ ఏ దేవుడు పెద్దలేని మనం ఒడిగడలేదు పెద్దమ్మో అరే బిడ్డ నీకు సంతానం ఏనాడు కావాలంటే గురంగా ఎత్తాను ఎండ వాయమ్మా ఓత్రముద్దరు ఆ కొడుకుల మనం ఇస్తా పలక పెట్టి బాగా బిడ్డ మనం ఇస్తానమ్మా నీ పలకముతో నీ బాలి వల్లతో తలటిగా కొడవలుగా నీరుగా బాలి బాగా మంచుకొని బాగా అరే నాడు బిడ్డని ఉత్తర మీద మందగంప ఎత్తుకొని నాకు అది వీర సోమయ్య గుళ్ళ కత్తి వాట బిడ్డు అరే నాడు కదా వీర సోమయ్య గుళ్ళని మారువాడ గుళ్ళని పాడికి తెచ్చివంటే ఒక ముద్దరు ఆ కొడుకుల బలమిస్తా పలకమెత్తి బాగా బిడ్డల బలమిస్తారు ఈయన మునగా ఈనాడు చెప్పేటో చెప్పిన కాలం మంది వారి అమ్మవారు పెద్దమరారు కదా వీర సోమయ్య వారి ఏడుకుంటా ఉంది అమ్మ అమ్మవారు పెట్టారు
పెద్దమరాలు 17 నెలల ఎర్రగొల్ల పెద్దమరాలు ఏమి ఎత్తుంది కాకపోతే ఒక మన పోతుకుంటే పెద్దమరాలు సంతాన పదవి లేదు ఓ భగవంతా కోటి యాత్రాలు కోటి పుణ్యక్షేత్రాలు సంతాన పదవి లేదు చెప్పి ఎర్రగొల్ల పెద్దమరాలు కంట కనీరు పెట్టి వల్ల పోతుకుంటే ఇక్కడ ఉంటుంది అటువంటి వరకు తాడి రాజా పెద్దరాజు రాజా కచ్చి తాడి చేసి సాధారణ పాకోలేసుకొని ఇంగాల పచ్చిన పురోగతి చిరునాగ పెద్ద విచిత్రం వచ్చి రావతుడు పెద్దరాజు రామ 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 అన్న రామ 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 Hey!
అయ్యో బాబా ఎర్రగొల్ల పెద్దమ్మ వరగెత్తారు ఎడతోడు కూడా పట్ట పెట్టి వరగెత్తారు అంటే వారి కళ్యాణపురి పట్టం వెళ్ళి పోదామంటారు బాబా పెద్దమ్మ మరి అది కాకపోతే అయ్యో రామ రామే ఆడి బాబా పెద్దమ్మ
అయ్యో అయ్యో నాదా 1,000,000 మంది కొడుకులు మనోళ్ళే 8,000 మంది 6,000 మనోళ్ళు ఎంత నాదా
వస్తవేమో అది ఎక్కడి కన్నమయ్యా అది ఎక్కడి కన్నమయ్యా మగవారితోవా ముందంటరయ్యా ఆడదారితోవా ఎనకంటరు నాలో ప్రాణేశ్వరా భగవాను తోని పిల్లలంటారయ్యా నా తోని పత్రు భాగ్యం కలిగింది బంగారం కలిగింది కానీ నీ తోని సంతానం నల్లవడలేదు నాదో సంతానం ఎదురాక తండ్రి మరి ఆడపిరి బట్టలు ఎక్కడి దేవుడా సరే ఎవరికి ఎట్టాడు నాదా బయట బాక్యం నువ్వు ఇంటి బాక్యం మొత్తం మరి వరకు ఆవురమంత గుడ్లమంత బర్లమంత మేకలమంత బయట బాక్యం అంటే ఎవరికి ఎట్టాడు ఆవురమంత నువ్వొత్తు నాదా కలియడి మేళ్ళ వరకు ఎట్టాడు మరి వరకు ఇంటి గారి బంగారం పచ్చ పదార్థం నేను వస్తున్నాను నువ్వు అక్కడ వెళ్ళిపోయి ఆవురమంత కడిపోయి ఆ పారిపాక వరకు పారివారి బాక్యం తల పెట్టుకుని వాళ్ళు ఈనట్టు వారి బాక్యం మర్చుకోరమంచి పారివారి భాగం తలకి కొరవలకి స్వామిని అన్నతో పాలు బాగా మర్చుకొని నువ్వు అక్కడికి వస్తాడు స్వామి నేను ఇంటి వారి భాగం అంటుకున్నా ఎరన్నతో పాలు బాగా మర్చుకొని సరే నేను ఇస్తాను నువ్వు అనగా రావన్నారు నాడు వారి బామ ఎవరికి ఎట్టాడు ఎర్రగొల్ల పెట్టమ్మా ఇంటి బాక్యం బయట బాక్యం నేను వస్తానని చెప్పి అటువంటి మనకి ఎట్లా ఎన్ని పెట్టి రాదు ఆ చిరికటి మొక్కలు చిన్న పోయి చిరికటి మొక్క పోతాది రామో రామ నువ్వు ఏనాడు కచేరి వెచ్చి పెట్టుతారని మాట పట్టుకోని అని దాని పట్టవు మామయ్య ఇటువంటి మాట మాట్లాడుతూ ఉంటే అల్లుడా 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 పల్లి పండ సరే బిడ్డ ఏనాడు బిడ్డ రాజగుండలండి రాజ్యార్థంలేని భూములు కవులైంది నా బిడ్డలైంది ఇంకొనకన్నా బట్టి విడనాడిపోతున్నా అల్లుడా కొరకనాడి పోతున్నారా
పోతున్నా నీ తండ్రి సికింద్ర బాబాయ్ అని అనుకోని అరే మా అన్నదమ్ములకు పాలు భాగములకు పోదు అని వీళ్ళ కొడుకుంటే సరే ఇక చెప్తానని చెప్పి సరే నా బావ సికింద్ర బాబాయ్ తోలుకోరిపోతున్నా సరే నువ్వు కూడా వస్తున్నావు మామ ఆవురమంత కాడికి నేను కూడా వస్తున్నాను మామ పోదాం పమ్మని చెప్పి అగో బావ తిరుమంత్ర పాపయ్య అల్లుడు పల్లికొండ అల్ల కాళ్ళ మీద పడ్డ బావకు బాధ మరి ఒకవేళ నేను పోయి బావ కాళ్ళ మీద పడతా అన్నకు బాధ బావ కాళ్ళ మీద పడతా అన్నకు బాధ అరే అమ్మా అరవది వరకు ఎత్తాలి తిరిగిన పోలు రాదు ఒరికి దగ్గర ఒరికి కత్తి రాదు పోలు రాదు అల్ల వెతికి ఎవరికి కత్తుడు లేదు కలకుల పగలించి బావ కాళ్ళ మీద కిటికీల ఉడికిపోయి ఎల్ల కాళ్ళ మీద పడ్డది అయ్యో
ఎవరికి శిక్షణ పోరాదు
మనకి ఎట్లా అడిగేది అల్లయ్య మనం ఒక్క తల్లి కడుపు మనకి ఎట్లా 6 అన్నదమ్ములము మనకి ఎట్లా అడిగేది మనం ఎట్లా 7 ఉన్నాం అల్లయ్య అగో నిలబక రాదు నల్లబక రాదు ఎర్రన్న కర్రన్న చిన్ను నీ చిక్కన పోలు రాదు మరి మీ 5 వరకు 5 అన్నదమ్ముల సంతాన ఫలం మరి చూడండి చెల్లె కుమరగిరి మరి వరకు నాకు సంతానం లేదు నేను ముందు చేసిన పాప మృదంతా దోషమా ఎరుగడి కర్మాలు ఎన్ని జన్మాలు ఏ పాపం చేసే తమ్ముడా నాకు సంతాన ఫలం లేదు సంతాన ఫలంకు తమ్ముడా నేను రాజ్యం నుంచి దేశం నుంచి వెళ్ళిపోతున్నా ఈ 60 లక్షల మంది పాలిబాగా మంచుకొని వెళ్ళిపోతానంటావో అగో 1,000 గొల్లలు వినిపించారు 1,000 గొల్లలు వినిపించి ఆవుల మంది ఎట్లా వస్తున్నారు 1,000 గొల్లలు రామ 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 1,000 గొల్లలు చూడు రామ రామ అయ్యో పెద్దరాజా ఈ ఆవుల మందులు మాట్లాడే మాతో తరము కాదని చెప్పి మనకల్లా అత్తమామల కన్నా తల్లిని బండికోండి అల్లుడు బండికోవడం మనకు మామ పేరుగా తిండు ఓ మామయ్య 1,000 గొర్రెలు ఆవుల మందులు మాట్లాడంటే 1,000 గొర్రెలతోనైతే లేదు ఒకవేళ మనకు నాతో అయితే కదా చూద్దామని చెప్పి మా వేడిగా తిన్న మామ నీ 20 మీద ఉన్నది ముఖ్యత పడి ఇక్కడ ఆగో ముఖ్యత పడి తీసుకొని ఆగో బాబా నీ వరకు ఎట్లా అడిగితే ఉన్నది ఏది మెండి కుడతాడు ఏది మెండి కుడతాడు ఇక్కడ మంచి ఆగో ఏనాడు మామ నీ చేతుల్లో 100 పుట్ట గడ్డ కొట్టాలి ఆగో గొడ్డలు తీయమని చెప్పి ఆగో ఏనాడు వరకు అడిగే అత్త మామల కన్నా 6,000 పెద్దాలను బలికొంటా 60,000 త్రావుల మంత్రకు ఒక చిన్న వారి బాలుడు తల్లి ఆవుల మంత్ర గట్టి నాడు ఆవుల మంత్రం 10 ముఖ్యత పడి వచ్చింది ఎక్కడున్నావు దేవుడు రానా ఒకవేళ నాతో పాలు లేకపోతే ఏది వెలుగు కావచ్చు గురివరి నిర్మాణం కావాలి 100 పుట్ట గడ్డ కొట్టిన తలకా జరగాలని చెప్పి అయ్యో మన మర్యాద ఎక్కడ పోతుంది వాయన్న ఆనాడు భగవంతుని మారిన వరకల్లా వాయన్న అరుగులలో కారు పాలు తయారైనాయి అవి ఏనాడు వాయన్న మొదటి ఒక పాలు వరకు ఉట్ల ఒక పాలు ఊళ్ళో ఒక చక్రం ఒక పాలు మరి వరకు ఎట్లా మరి ఎట్లా ఉట్ల పాదాలు వరకు తూరు పాదాలు అవి 6 ఒక్కల 6 వాళ్ళు తయారని ఆవుల మధ్య లోపల 5 ఆవులు వాయన్న అయ్యో 1,000 కొల్లాలు రకరకాల 1,000 గొంతుల పాలు
కాస్త ఉంటే వారి కొన్ని ఉత్తర పొద్దు మీద పాలు తగ్గుతున్నాయి తోట లాగలుతలేదు అరే ఈ నమ్మగల ఉపయోగకల్లా నల్లుడి పల్లి కొండ కళ్ళ చూసింది మాయమ్మ మామా మామా ఈ నమ్మగా మీరు పాలు పట్టాలని సామాన్యంగా పాలు తెగబోదు మామా ఈ మంత్రం ఏముందో మామా ఈ మంత్రం ఏముందో నాని అరుగురు మామూలు తెలుసుకున్నానమ్మా ఏడుగురాన్ని నమ్మలు తెలుసుకొని వారి మామలాడాలని పాలు పంచుతున్నా నేను మంచి నడుచుడు మొన్నడే 10,000 గంటలకి నచ్చ పోయమ్మా ఏనాడు వారి 7 పొదులు వాటిపై 6 పొదులు 7 పొదులు వాటిపించిండు 6 పొదులు వాటిపించి వారి 6 పొదుల వల్ల వారి ఏనాడు వారి పొదుల పేరు చెప్పిండు అరే ఈ వారి ఈ నమోలుగా వారి లేని కొట్టుకొని పోవాలని చెప్పి ఇది పెద్ద రాదు ఇది చిరకల ఏనాడు వారి నలముక్క రాదు ఎర్రన్న ఇది కర్రన్న ఇది చిన్నోడు చెలికల పోవాలని చెప్పి పొదుల పేరు కట్టిండు పొదుల పేరు కట్టి ఎవరి పొదులు వచ్చిన ఆవులు వాళ్ళకే పాలు భాగం దానికి మళ్ళా తిరుగు మార్గం లేదు మామలారా ఇదే పాలు భాగం అనుకోని వారి ఏనాడు వారు 6 మామల గారు పొదులు నాడిపించిండు 6 పొదులు నాడిపించి వాయమ్మ 200 తగిన ప్రకారం కూడా పొదల మీద పెట్టిండు ఏనాడు 7 వెండి విరుదాలు వాడి మళ్ళీ ఉప్పందు ముక్కదు పడి ఏనాడు వారి తాడిగడు ఎరుదాన్ని ఎత్తిండమ్మా అది ఆవుల మంద కత్తి ఎరుదాన్ని ఎత్తవరకల్లా ఆవులు రప్పల వేయి గుప్పల గుప్పు కూడి రప్పల వేయి గుప్పల కూడి ఏనాడు వారి 6 పొదులకు 6 గుప్పులు పోతా ఉన్నాయి పెద్దరాజు పేరు పెట్టే వారి పొదులకు వారి కన్ను పోయినాయి తోకలు పోయినాయి కొమ్ము తిరిగినాయి అటువంటి ఆవులన్నీ ఎలా పోతా ఉన్నాయి ఏమయ్యా ఆవుల మందిని మీరు తాడుగట్టి పోయినాదను పడబడుకున్నాడు కదా ఈ పడబడుకున్న పోయినాదను ఈ పొదల కత్తి కూడా తోక తిరిగిపోయినాయి కాళ్ళు తిరిగిపోయినాయి కళ్ళు పోయినాయి కొన్ని గూని కొన్ని కుంటి కొన్ని సరే ఇక్కడ మామ సరే నీ అదృష్టం లోపల ఎంత ఉందో గంతే అంటుంది నా వంతులో ఉన్నది ఇదే ఉన్నది బిడ్డ ఇదే పట్టుకోపోమాడు మీ వారి అన్నాడు 10 లోపల ఇలాగా నిలబడ్డాయి ఆడదారమని చెప్పిండు సరే ఆడవిల్లాలని పల్లి కూడా తీసుకోమన్నారమ్మా సరే కొమ్ములు లేని కొమ్ము తిరిగిపోయినాయి తోకలు మండైన వారి ఏనాడు వారి అవి కాకపోతే కండి పోయినాయి కుంటి అటువంటి వారి ముందంక గోడలన్నీ పెద్దరాజు పాలు మీద కట్టినాయి భగవంతుడా పెద్దరాజు పాలు మీద వారి వేనాపాలను కోరి పాలు పట్టుకున్నాడు ఈ పెద్దరాజు ఆవుల మంది కోరిక జరగదు కానీ ఈ బయట భాగం సంగతి తమ్ముడు కానీ ఇంటి భాగం సంగతి మరి తమ్ముడి ముందు ఇంటి భాగ్యం సంగతి అంటే కూడా మరి ఆనాటి కాలం మంది ఏమి చేసినాడు కదండి మాత్రం ఉల్లంఘించేది సరే నాకు 6 కొడుకులు ఒక బిడ్డ మరి 6 కొడుకులు ఒక బిడ్డ అంటే 7 ఈ 7కి 7 సందుక బిడ్డ చేపిస్తుంది 7కి 7 సందుక బిడ్డ చేయించి వారి 7 బిడ్డల సొమ్ములు చేయించి పెట్టింది వాళ్ళ సొమ్ముల బిడ్డ వాళ్ళకి చేయించి పెట్టింది మరి ఒకరికి ఎక్కువ బాధనే ఒకరు తక్కువ ఉన్న బాధని 7కి 7 సందుక బంగారు సందుక తయారు చేసి బంగారు సందుకెళ్ళిన బంగారం బంగారం ఇప్పుడు కరి 7 మేళ పెట్టింది ఓ బిడ్డ కొన్ని వాళ్ళ నాన్నకు మీకు ఏరు పట్టినాడు 7కి 7 పెట్టెలు తీసుకోమని చెప్పి పెద్ద కోడలు ఎవరు పెద్దమరాలు చెప్పింది పెద్దమరాలు చెప్పి అత్త కైలాసప్పుడు చెల్లిపోయిన నాడు వరకు ఎవరు ఎర్రగొల్ల పెద్దమ్మగా 7,000 బంగారం తీసుకొని తిరిగి పెట్టే వాళ్ళకి తీసుకోమని చెప్పి పెద్దమరాలు చేస్తున్నదమ్మా ఎవరి సందుకు పెట్టే వాళ్ళు తీసుకోమని వారి ఏనాడు వారి పాలు ఎవరికి ఇస్తున్నా కోపం అన్నది 7 సందుక పెద్ద తీసుకొచ్చి లైన్ గా పెట్టి మరి మేము అనగచ్చారు అంటే మేము 6 మా తోడ ఉంటే ఆడవిల్లు ఒక్కటి మరి ఎవరైనా ఇంతటి ఈనాడికే కానీ ఆనాడికే కానీ ఆడవిల్ల పెద్ద మరి ముందుగా ఆడవిల్ల తీసుకున్న తర్వాత మేము తీసుకుంటామని చెప్పి ఓ బిడ్డ కొమరగిరి నీ ఇష్టమైన సంతగా తీసుకుంటే మరి నీవు తీసుకున్న తర్వాత మేము తీసుకుంటామని చెప్పి పెద్దమనే వరకల్లా ఈనాడికే కానీ ఆనాడికే కానీ ఆడవిల్ల గుణవరంగా ఎంత అల్లరి కూడా ఆడవిల్ల కాపాచారు ఎక్కువ
అయితే ఓయ్ అబ్బా ఈ సందుకల బంగారం ఎక్కుందో ఈ సందుకల బంగారం ఎక్కుందో ఇల్లు ఎక్కుందో ఇల్లు ఎక్కువ అనుకుంటా లేవటి చూసుకుంటూ పోతుంది చూసుకుంటే వరకు ఈమె సంగతి ఎవరికి తెలిసింది దొరకొండ పట్టణంలో పల్ల వరకు అయితే అడిగితే గంగదేవికి మారిమైంది అరే రే ఆడవిల్ల గురం ఆపచ్చల గురం దీనికి బంగారం ఎక్కువ కావాలి అని చెప్పి గోరి కట్టబాల వాడి బంగారు సంతకం మీద కొట్టే వరకల్లా ఆ బంగారం అంతా పోయింది కావలేని కొట్టాలి పిడి లేని కొడవాళ్ళు అంత ఇనుప సామాన్ తయారైంది బరువు సంతకం పెట్టాలి లేవటే వరకు బరువు ఉంది ఎవరికి ఇది బరువు ఉంది బాగుంది ఇది వదన బాగుంది ఇలా బంగారం మావ ఎక్కువ పెట్టాడు అలా సంతగా తీసింది పక్క పెట్టింది ఎవరు ఆడవిల్ల వరకు కొబ్బరిగిరి సంతక పక్క పెట్టుకోరు వెళ్ళమ్మా నేను తీసుకున్నా మీరు తీసుకోరు ఇక మీరు తీసుకోరని చెప్పి ఆడవారి 6 వేలకు చెప్పే వరకల్లా వారి 6 తీసుకున్నారు 6 తీసుకొని ఏడాది వారి ఎవరి దగ్గర వాళ్ళు పెట్టుకున్నారు అదే వదనకు ఎత్తలేరు యాభాడు బంగారం అని 6 వేలకు ఆపత్త రేగలేక అందుకు చూసుకున్న వరకల్లా ఏనాడు వారి ఎర్రగల్లా పెద్దమ్మ ఏమన్నది ఓ బిడ్డ ఇయ్యల్లనే ఎరువరుగా రాజ్యం విడిచి దేశం విడిచి సంతాన పొలం లేక రాజ్యం వెళ్ళిపోతున్నాను మరి నేను పోయినాక నా మీద నన్ను రాపి ఓ బిడ్డ నా మీద మన్ను వేయకూరు ఎవరి బంగారు సందుక ఇటు వారు చూసుకోమన్నప్పుడే 6 మరి వరకు ఆడవిల్ల కొమ్మరగిరి సందుక తాళం తీసి సందుకిప్పి సందుకిప్ప వరకల్లా ఇలా 6 సందుకల్లా నిండా బంగారం ఈ కొమరగిరి సందుకిచ్చింది సందుక ఇప్ప వరకలు ఏమున్నది సందుక లోపల కావలేని గొడ్డలు పిడి లేని కొడవలు మొత్తం ఓ వదిలే ఇక చూసినావా ఆపదికి అమలు అయితే మొదటి పక్కన ఏమైనా అదృష్టం పారుగా చూసావా మొత్తం ఇనుప సామాన్ పెట్టి ఈ పరువునే పెట్టే తీసుకుంటారని మీరు అంటే ఇంతకే తీసుకొచ్చి నీకు ఇస్తాను అట్లా అనేది మీరు అన్ని అయ్యో వదినమ్మా మరి వరకు తాడిగండి నా వద్ద ఇంతకున్నది ఓ వదినమ్మా ఇయ్యాల మీరు చేయకపోతే మరి రేపొద్దు గారు నా బతుకరి మంత్రం అయితే చెప్పి అవి ఏనాడు పెద్దమరాలు బయటికి వచ్చినప్పుడే ఓ బిడ్డ ఆడవిల్ల కలకలంటే వరకు తాడిగట్టి ఆడవిల్ల సపరేట్గా ఇది దాకది బిడ్డ నువ్వెందుకు కలకలంటే వరకు చెప్పి ఇనుప సామాన్ తక్కడం కుమరి పిచ్చి మనిషికి ఇంత బంగారం తీసుకు సందుకని ఆడవిల్ల సందుకనిప్పి ఓ బిడ్డ ఈ బంగారం తీసుకొని పోమని చెప్పి వదినమ్మా మరి నువ్వు ఆవులమంత కాడికి ఎంత పెట్టుకొని ఎలా నేను పోతున్నా రేపు పొద్దుగల్లా ఈ మంటి చెత్త మాయ సంసారము మర్యాదేవదో తిర్యేదేవదో నచ్చేదేవదో సత్యేదేవదో నా యారందరూ నా దొరకంట పట్టవునున్నా నా చుట్టు పెట్టు ఆరగట్టు బలగమునంత పోయమ్మా అత్తగారు బలగమునంత కొంగు మీద తీసుకున్నదమ్మా అత్తగారు బలగమునంత కొంగు మీద తీసుకున్నది అమ్మగారు బలగమునంత సిమ్ల మీద తీసుకోండి వాళ్ళు చీర కట్టుకోవాలి ఎత్తుకున్నదమ్మా సరే ఏనాడు వారి ఆవులు వారి గుడ్డావులు గుడ్డావులు ఆవుల మందరు కొట్టుకోని ఎక్కడికి వెళ్ళి పెద్దరాదు పోయమ్మా అక్కడికి వెళ్ళి పెద్దరాదు అక్కడికి వెళ్ళి పెద్దమని ఆడిపోతుంటే పెద్దమ్మ ఎరక వారి 6 ఏరళ్ళు ఆడి కమలగిరి పెద్దరాజు
కొబ్బరిగిరి అన్నయ్య బయటికి వచ్చేవారు అన్న మీద వాడి అన్నయ్య అది సక్కరగా మాకెట్లా పడుతుంది అన్నయ్య అందులో నీకు సంతాన ఫలం అయితే దొరకొండ పత్రంలో పనులు వీక్కనే ఉంది అన్నయ్య మరి ఎవరు కట్టాలి అంటే అడవిలో ఇయ్యాలి అన్నయ్య మరి ఇయ్యాల నువ్వు వెళ్ళిపోతున్నావు దొరకొండ పత్రంలో పనులు ఉంటే నాకు మనకు సారని సీరలు పెట్టి ఓడి బియ్యం వచ్చి వంగి పాదపడ్డు అన్నయ్య ఇయ్యాల నువ్వు వెళ్ళిపోతున్నావు మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళడం అర్థమా అన్నయ్య అంత వారదాకా నాకు అడవిలో కర్ణ అడవిలో అన్నం ఏమని చెప్పి వరకల్లా అన్నయ్య నాకు అన్నం తండ్రి వెళ్ళిపోతావు నువ్వు కానీ అడవిలో ఏమది ఆకలేమది అర్రమేమది చెల్లా ఓ చెల్లెలా కొబ్బరిగిరి నేను వరకు ఎట్టాడి అంటే 60 లక్షల ఆభరమందరికీ మరి నేను ఆభరమందరు కొట్టుకొని పోతున్న చెల్లా కాలు బట్టి వరకు ఎట్టా పట్టించేటి వాడిని కాదు ఏలు బట్టి చూపించేటి వాడిని కాదు చెల్లెలా నేను ఇయ్యాల నీకు వరకు అర్ధవర్రం ఇయ్యాలంటే అర్ధవర్రం ఇస్తా కానీ మాత్రం నేను కాలు బట్టి వరకు గుంజి ఏలు బట్టి చూపియాలా నీ వరకు ఎట్టాడిగా నీకు వరకు కట్టుకున్న సీరది బొంగు వరకు ఆభరమంద కట్ట మరి బొంగు పడతా ఉన్నది అటువంటి ఆవుల మీకు ఆవులతో వస్తున్నాయి దేవుడా 60 లక్షల ఆవుల మంద 60 లక్షల ఆవుల మంద అయ్యో ఈ అవతార అయ్యో ఈ వార వచ్చే రమదాన 60 లక్షల ఆవుల ఆవులమంది వెళ్ళిపోతుంది దేవుడు అయ్యో ఆవులమంద ఒకరి కుట్టింది ఒకరి కుట్టింది ఒకరి కూడింది అది కుట్టిదానికి కళ్ళుగా ఎట్టా దొరక కొంగులాడి పెట్టింది కుట్టిదానికి వరకు నడవదాకా ఏది వేసింది కొంగులాడి పెట్టింది ఒక గుంట ఒకటి గుడ్డిది ఒకటి మూడు ఆవులు వచ్చినాయి కొంగులాడి పెట్టి కొంగులాడి పెట్టినప్పుడు కొబ్బరిగిరి ఏమంటుంది అన్నయ్య నేను 6 గంటల గుణంగా బాధపడుతున్నాం 6 గంటల గుణంగా సీర దాపుకుంటే కట్టుకొని గుంచుకొని మొత్తం దాపిన నిన్న అడిగి పెట్టకండి అయితే అనుకుంటుంటే 3 ఆవులు అడిగి పెట్టి అన్నయ్య అనుకోని చల్లే నీకు వంతల నువ్వు చల్లలా వైకుంఠ బలం కదాలనుకోని కట్టుకోని చల్ల కొమ్మలగిరమ్మా కొమ్మలగిరి వారి ఏనాడు వదిన పెద్దమ్మ దానికి వచ్చి పోయమ్మా పెద్దమ్మ పెద్దమ్మ పెద్దమ్మ
సంతాన కొరకు సగల రాజ్యం తీసుకొని పోతున్నవే పెద్దమ్మ రామరాజు పెట్టారు బలగాలం ఆపుకొని పోతున్నావు పెద్దమ్మ ఎత్తానికి పోయిన గాయనరు గత్తానికి అత్తలే గారి నా ఎన్నకే మన అతివారం జరగదంటే విటో నిన్ను 3 రోజులు ఎత్తు పెరిగించి పెద్దమ్మ చూడు పట్టి చిన్న మట్టి పెట్టి కర్రగాడి మీద ఎక్కించి కరగాన పట్టు చుట్టూ తిప్పుతారే పెద్దమ్మ
ఉన్నది కానీ దేవుడా వారి కళ్యాణ పూరి రే మరి అనరే ఎర్రగొల్ల పెద్దరాజు అబ్రమందరు కొట్టుకొని మనకు ఎర్రగొల్ల పెద్ద మనసు కొనుక్కొని అగో ఇక్కడికి వెళ్ళి పెద్దరాజు రాని కానీ మరి మనకు